విజయ్ అండి, కంచర్ల విజయ్. ఏం చేస్తుంటారు? మా వ్యాపారం చేస్తాం. ఓకే, మీ గుడివాడే కదా? గుడివాడ గుడ్డినంపేట. మొత్తంగా గుడివాడ మొత్తంగా ఏమైనా జరిగిందండి అభివృద్ధి? బాగా జరిగిందండి. ఒక 10 ఏళ్ళు బట్టి జరిగిన అభివృద్ధి ఈ సంవత్సరం ఈ 5 ఏళ్ళు బాగా జరిగింది. 5 ఏళ్ళలో జరిగిందంటారు ఖచ్చితంగా? బాగా జరిగింది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఆంధ్రాది, మరి ఖచ్చితంగా చేశారంటారా చంద్రబాబు నాయుడు గారు? చేశారండి పక్క. పక్క. మరి ఈసారి కూడా గెలిచే అవకాశాలు ఆయనకే ఉన్నాయంటారా, లేకపోతే వేరే వైసీపీ కానీ జనసేన కానీ ఉన్నాయంటారా? 100% చంద్రబాబుకి ఉంది అనుకో. మరింత గట్టి పోటీ ఉంది, మీకు తెలుసు కదా. ఖచ్చితంగా ఆయన అంటారా? అవును కాదు. మరి జగన్ గారికి ఎవరెవరు సపోర్ట్ ఉంటుందో ఐడియా ఉందా మీకు? జగన్ మోడీ గారు, కేసీ గారు సపోర్ట్ ఉంటుంది. రైట్, వాళ్ళు ముగ్గురు ఏకమే ఒక కూటమి వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? వాకం అవుతున్నారు వాళ్ళు, కానీ కూటమి వచ్చే అవకాశం అయితే లేదు. కూటమి అయితే వచ్చేది లేదా? ఒకవేళ జగన్ గారు గెలిచారు అనుకోండి, మనకు మన కేసీఆర్ పెత్తనం పెరిగిద్దండి. మనకి ఆల్రెడీ కేసీఆర్ గారు ఏమో మనకు పోలవరం ఓకే అంటున్నాడు, అక్కడికి వెళ్ళి కవితతోనేమో కేసులు అయిపోతాం మన పోలవరానికి. ఇప్పుడు ఒక ఆయనకి జగన్ సామంత అయిపోతాడు, కేసీఆర్కి జగన్ అనేది సామంత అయిపోతాడు. అంటే అతనికి రాజ్యం అనుభవం తక్కువ, దానివల్ల కేసీఆర్ ముదురు కాబట్టి ఆయన్ని అట్ట ఆడించినట్టు ఆడుతూ ఉంటాడు. ఓకే, ఒకటైతేనే ఈ టైంలో నష్టం ఎవరికి ఎక్కువ అంటారు? ఆంధ్ర ప్రజలకి నష్టం అండి. కేసీఆర్ కానీ మనకి ఇక్కడ వచ్చి ఏంటిదండి, నాది జగన్కే నష్టం అవుద్ది. ఇప్పుడు తెలంగాణలో మనం వద్దని మనం వదిలేసుకున్న వాళ్ళు మళ్ళీ వెళ్ళి వాళ్ళతో కలిస్తే ఎలాగండి? వీళ్ళు ముగ్గురు కలుస్తున్న వేళ టీడీపీకి నష్టం వాటిల్లో చేయమని చెప్తున్నారు. జరగదండి ఎట్టి పరిస్థితుల్లో. ఇక్కడ ఎవరికి ఇచ్చారు తెలుసా టీడీపీ నుంచి? అవినాష్ గారికి ఇచ్చారు. మరి దేవినేని అవినాష్ గారికి ఉన్నాయంటారు అవకాశాలు ఇక్కడ? ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు ఇక్కడికి ఇచ్చారండి అవకాశం, లేదా ఎందుకు ఇస్తారండి? మరి ఏ మేరకు గెలవచ్చు? భారీ మెజారిటీతో స్వల్ప మెజారిటీతో? గ్యారంటీ అండి ఖచ్చితంగా. కొడాలి నాని గారి పేరు అయితే ఉంది కదా, మరి ఆయనే ధీటుగా నిల్చొని గెలుపొందుతారంటారా? 3 సార్లు చూసామండి, ఈసారి 4వసారి కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం అనుకో. మాట్లాడుతాను, కేసీఆర్ గారు ఏ ఉద్దేశం మీద జగన్ గారికి సపోర్ట్ ఇచ్చి ఉంటారు అనేసి మీకు అనిపిస్తుందా? అంటే గతంలో తిట్టారు కదా ఆంధ్రుల్ని. చంద్రబాబు నాయుడు మేడం మీద కోపంతో, ఆయనకి ఇక ఆంధ్ర మీద ప్రేమ కాదండి, చంద్రబాబు మీద కోపంతోనే జగన్కి కలుస్తున్నారు. జగన్ మీద కూడా ప్రేమ లేదు ఆయనకి. శ్రేయస్సును కోరి వారు ఒకటవుతున్నారు అనేసి మాట వినిపిస్తుంది. శ్రేయస్ ఏముంది చెప్పండి, అయితే ఏం లాభం చెప్పండి మీరు? ఏముండదు. ఇప్పుడు చేసేవాడైతే పోలవరం మీద కవిత గారితో ఎందుకు కేసు వేపిస్తాడు? ఆ అమ్మాయి కూతురే కదా, తీపిచ్చేసి ఆంధ్రాకి ఆయన కూడా ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పేసి పార్లమెంట్లో అడగొచ్చు కదా. మన 25 మంది ఎంపీలు అడిగారు, కానీ వాళ్ళ 17 మంది ఎంపీలు కూడా కలిసి మాకు ఇవ్వండి, మాతో పాటు వాళ్ళకి కూడా ఇవ్వండి అంటే ఇస్తారు కదా. ఆయన ఏమో ఆయన వరకే చూసుకున్నాడు తప్ప మనం చేసుకోవాలా. మరి ఇప్పుడేమో మన మేము ప్రేమ చెప్తే ఎట్లా? లాస్ట్ ఒకటి, మీరు ఓటర్ని అంటే అభ్యర్థిని చూడమంటారా, లేదంటే పార్టీని చూడండి అనేసి ఓటర్లకి ఏం చెప్తారు మీరు? నేనైతే పార్టీని చూడమంటానండి, చంద్రబాబు నాయుడు చూడమంటాయి సార్. ఒక అభ్యర్థి మనకి ఇతనే ఉండాలి, అభ్యర్థిని చూడండి అని చెప్పరా? ముందు మాకు చంద్రబాబు అండి మెయిన్. ఆయన ఉంటేనే ఆయన అభివృద్ధి ఉంటే అభివృద్ధి జరిగిద్ది. ఇప్పుడు ఆయన వస్తే అన్నీ అయిపోతాయి నా ఉద్దేశం. ఇప్పుడు 2000ది 200ది 2000 చేశారు, చంద్రన్న బీమా ఉంది, దుల్హన్ పథకం ద్వారా ఇది ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇంకా కావాల్సిన జనాలు కావాల్సింది ఇంకేముందండి? మందికి లొంగే ఓటర్లు ఎక్కువగా ఉన్నారనేసి అంటారు. పర్లా అటు ఇటు 2 వర్గం ఉన్నారు, చైతన్యవంతులు ఉన్నారు, డబ్బుకి వాటికి నొంగోళ్ళు ఇద్దరు అందరూ ఉన్నారు. ఏమండి, ఇప్పుడు యూత్ అనేవాళ్ళు మాత్రం చైతన్య వరకు ఉన్నారండి. కొద్దిగా 40 దాటిన వాళ్ళు ఉన్న వాళ్ళు మాత్రం కొద్దిగా ముందుకి డబ్బులు కాదు, 40 దాటిన వాళ్ళు. యూత్ మాత్రం ఎప్పుడు అభివృద్ధికినే ఓటేస్తున్నారు.